మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో మరొక కీలకమైనటువంటి ఒక స్కామ్ బయటపడింది. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఒకటైనటువంటి ఈడీ తేల్చేసింది. అది గొర్రెల స్కామ్. స్కీమ్ల పేరుతో ఎన్ని స్కామ్లు చేశారనేది కేసీఆర్ సర్కార్లో మనం చూసాం. 10 ఏళ్ల పాటు ఎక్కడా కూడా బయటికి రాలా. ఎందుకంటే అధికారంలో ఉంది గులాబీ పార్టీ కాబట్టి. ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో అప్పుడు కాంగ్రెస్ వరుసగా జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఎప్పటి నుంచో వివరాలు సేకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్నే అస్త్రంగా తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళారు. అదే వారికి ప్లస్ అయింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే పేదలకు అందాల్సినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాజేసినటువంటి ఘనత ఈ యొక్క గులాబీ నేతలది. చాలా కీలకమైనటువంటి అంశం ఒకటి బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తేల్చేసింది 1000 కోట్లు స్కామ్ జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొర్రె కాపర్లు ఉంటారు ఆ సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా అంటే 75% ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన 25% వారు ఎవరైతే ఆ పథకం కింద అర్హులైన వారు ఉన్నారో వారు కట్టుకోవాలి. దాదాపుగా కోట్లాది రూపాయల స్కీమ్ ఇది. అటువంటి స్కీమ్ని 2017లో దాన్ని ప్రారంభించింది అప్పటి గవర్నమెంట్. చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఆ స్కీమ్ని తీసుకొచ్చారు. మంచిదే, కానీ ఆ మంచి వెనుక చెడు అనేది చాలా ఉంది. పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన అనుచర గణం చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే కోట్లాది రూపాయలు మళ్లింపు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల గొర్రెలను కొనుగోలు చేసి ఎవరైతే గొర్రెల కాపర్లు ఉంటారో వారికి ఇస్తే వారి ఉపాధి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. బాగానే చేసింది, అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత తేడా వచ్చింది. పలానా సుబ్బారావు నీకు ఇన్ని గొర్రెలు ఇచ్చాం, పలానా అప్పారావు నీకు ఇన్ని గొర్రెలు ఇచ్చాం అని కేవలం కాగితానికి మాత్రమే పరిమితం. ఎక్కడా కూడా గొర్రెలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అలాగే ఒక వ్యక్తి దగ్గర నుంచి గొర్రెలను కొనుగోలు చేయటం, వారికి డబ్బులు ఇచ్చినట్లు రికార్డ్స్లో పెట్టడం. అప్పట్లోనే 2024లో ఎప్పుడైతే తెలంగాణలో గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో అప్పుడు వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి రావటం, దానికి సంబంధించి మొట్టమొదటిగా ఇదే అవకతవకల అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఏసీబీ కేసు నమోదు చేసింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో. అప్పుడే తేల్చింది ఏసీబీ కొంత అక్రమాలు జరిగాయి అని. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించినటువంటి గులాబీ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ కుమార్, అతను కొంతమంది కలిపి అధికారులు కూడా దానిలో పశుసంవర్ధక శాఖ స్టేట్ ఆఫీస్లో కొంతమంది డైరెక్టర్ స్థాయి, అసిస్టెంట్ డైరెక్టర్లు, అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా దీనికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదొక పెద్ద నెట్వర్క్ కింద జరిగింది. దానికి సంబంధించి అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. కొంతమందిని అధికారులను అరెస్ట్ చేశారు. అయితే ఎక్కడా కూడా ఎంత జరిగింది, దాదాపు 3-4 కోట్లు మాత్రమే అవకతవకలు జరిగాయనుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ తేల్చేసింది 1000 కోట్లు, దాదాపుగా 1000 కోట్లు ఈ యొక్క స్కీమ్లో స్కామ్ జరిగింది అనేది మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఈడీకి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ హ్యాస్ కండక్టెడ్ సర్చెస్ ఆపరేషన్స్ ఆన్ 30/7/2025 at 8 locations in Hyderabad under provisions of the Prevention of Money Laundering Act PMLA 2002 in connection with financial irregularities in the implementation of Sheep Rearing Development Scheme in the state of Telangana. Searches were conducted at the premises of G. Kalyan Kumar, OSD, to the then Animal Husbandry Minister Talasani Srinivas Yadav, as well as certain beneficiaries and middleman identified during ED investigation. దాదాపుగా అలాగా ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి ద
COG audit report is limited to only 7 districts out of 33 in Telangana, wherein estimated loss to the government was pegged 253.93 crore. And basis for all the 33 districts in the entire state of Telangana, the loss is likely to exceed 1000 crore. అంటే 1000 కోట్లకు పైగానే అవకతవకలు జరిగాయి. దీన్ని ఏ రకంగా చూడాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో మీరు అధికారాన్ని చేపడితే ప్రజల బాగోగులు బాగుంటాయి, మాకు సంక్షేమ పథకాలు అందుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని భావించి ఓట్లేశారు. కానీ ఈ గులాబీ దళం ఏం చేసింది? పింక్ ఫోర్స్ అవకతవకలకు, అక్రమాలకు పాల్పడింది. 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయంటే చూడండి. అంటే కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం ఈ స్కీమ్. ఇలా ఒక్కటి కాదు, తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ చేసినటువంటి అక్రమాలు, అవినీతి కోకొల్లలు, లెక్క లేదు పత్రం లేదన్నట్టు. ఎక్కడికి ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలోనే ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ఎవరైతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు, దానికి సంబంధించి ఆయా పార్టీలు, అలాగే కేవలం వారినే కాదు, జడ్జెస్, జర్నలిస్టులు, అలాగే ప్రముఖ ఆయా రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఇలా అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘనత ఈ యొక్క కేసీఆర్ అండ్ బ్యాచ్ అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా 1000 కోట్లు ఈ స్కామ్, దీంట్లో చాలామంది పెద్ద పెద్ద తలకాయలు. ముఖ్యంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి త్వరలోనే చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి ఇదొక పిడుగులాంటి వార్త. ఇప్పటికే గులాబీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ప్రత్యేకంగా చెప్పుకోకర్లా, ఎలా అయిపోయిందో, ఎలా మారిపోయిందో, ఎలా తయారయ్యిందో. మరి ఇటువంటి అక్రమాలు చేస్తే ఏ రకంగా ఉంటుంది? చేసినటువంటి తప్పు కానీ, చేసినటువంటి పాపం కానీ ఏదో ఒకరోజు బయటపడుతుంది. మనం అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవడో చూడట్లేదు కదా అని చెప్పి ఇలా వ్యవహరిస్తే ఇదిగో ఇదే రకమైనటువంటి ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. పాపం ఎంతో ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు రాష్ట్రంలో. మరి వారి అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం, గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని కోట్లు వాళ్ళ దండుకున్నారో చూడండి అక్రమంగా. దానికి సంబంధించి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మంత్రి, అప్పటి మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో వారంతా చేసినటువంటి తప్పు. మొత్తానికైతే ఈ వ్యవహారంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనపై కూడా కేసు నమోదైంది. అతని కోసం గాలిస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడట ఆయన. మొత్తానికైతే ఈ వ్యవహారంలో ఏదైతే పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం చాలా ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే తెలంగాణలో గులాబీ పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటికే పడినట్లయింది. అటు ఏమి చేయలేక, లేవలేక, పడలేక అన్నట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇదొక పిడుగు లాంటి వార్తే ఆ పార్టీకి. అంటే మనం అధికారంలో ఉన్నాం, చక్కగా పరిపాలిస్తున్నాం, మనల్ని ఎవరు ఏం చేయలేరు, మనం చేసేటువంటిది ఎవడో చూడట్లేదు, ఈ రకమైనటువంటి విధానంతో, ధోరణితో వారు వ్యవహరించారు. మొత్తానికైతే ఈ 1000 కోట్లకు పైగా జరిగినటువంటి స్కామ్లో చాలామంది, ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే కాదు, కళ్యాణ్ కుమార్ మాత్రమే కాదు, పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాత్రమే కాదు, ఇంకా పార్టీ నేతలు ఉన్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు అనేది వినిపిస్తుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈడీ ఎంట్రీ ఇచ్చింది, ఈడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని కేంద్రం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.